చిన్న చిన్న సహజ సిద్ధమైన సంఘటనల్ని మతపరమైనటువంటి వివక్షగా చూపెడుతూ యువతరంలో ముస్లిం యువతలో ఒక భావోద్వేగాలు సృష్టించి క్రమంగా మిగతా సమాజం నుండి దూరం చేస్తూ వాళ్ళని దెబ్బతీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ఒకడు జకీర్ నాయక్. వాడిని పట్టుకునే లోపు దేశం వదిలే పారిపోయాడు. వాడి భావజాలాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వ్యాప్తి చేసుకుంటూ వచ్చింది ఎస్డిపిఐ, పిఎఫ్ఐ. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే విద్యార్థి వ్యవస్థ ఒక రాడికల్ ముస్లిం సమాజాన్ని తయారు చేయాలనేది కోరుకున్నటువంటిది. దాని మీదన కేంద్ర ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. బట్ ఈ పిఎఫ్ఐని పుట్టించిన సంస్థ ఎస్డిపిఐ. ఇప్పుడు ఆ ఎస్డిపిఐ చీఫ్ మీదన కేసు నమోదైంది. ఎస్డిపిఐ అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. కర్ణాటకలో వీళ్ళే అసలు హిజాబ్ వివాదాన్ని సృష్టించింది. ఎప్పటికి కూడా దేశవ్యాప్తంగా వివాదాలు సృష్టించాలనుకుంటుంది వీళ్ళే, వివిధ యూనివర్సిటీల్లో. కానీ అది అంతకుముందు మామూలుగా కాలేజీలకు వచ్చే ఆడపిల్లల్ని అర్జెంటుగా మతపరమైన దుస్తులు ధరించేలా చేయడం. కానీ ఇవాళ అనేక మంది ముస్లిం సమాజంలోని ఆడవాళ్ళు ఇదివరకు మామూలుగా వెళ్ళేటటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆ విధంగా తీసుకువెళ్ళింది వీళ్ళే. వీళ్ళు చాలా బలంగా తీసుకువెళ్తున్నారు జనంలోకి. ఆ ఎస్డిపిఐకి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఎంకే ఫైజీకి విదేశాల నుండి బోలెడు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని ఇతను విదేశాల్లో వేరే అకౌంట్లో కూడా మళ్ళిస్తున్నాడు అన్నటువంటి ఆధారాలు దొరికినాయి. దీంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కూడా ఆ విధంగానే దారి మళ్లించారన్నటువంటి అంశం మీదన కథ నడుస్తోంది. ఇప్పుడు ఫైజీని నిన్న రాత్రి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం ద్వారా కీలకమైనటువంటి అడుగు వేసినట్టయింది.